ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. 2025వ సంవత్సరం జనవరి నెలలో కుంభమేళా మహోత్సవాలు జరగబోతున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభమేళా ఎప్పుడు ప్రారంభమవుతోంది, ఎప్పుడు ముగుస్తోంది, ఈ కుంభమేళా ఎక్కడ జరుగుతోంది, మనం అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, వెళ్ళడానికి రోడ్డు మార్గము, ట్రైన్ మార్గము, విమాన మార్గము 3 మార్గాలు ఉన్నాయి. అలా ఎలా చేరుకోవాలి, టికెట్ ఎంత ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశానికి చేరుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చులు ఏంటి, ఈ విషయాలన్నీ టూర్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అలాగే కుంభమేళా అనేది ఎందుకు జరుగుతుంది, వెనుక ఉన్న పురాణ కథ ఏంటి, అసలు ఎవరు మొదలు పెట్టారు, ఎందుకని నదిని ఈ విధంగా ఇంత గొప్పగా మనం పూజించే ఆచారం ఏ విధంగా వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభమేళా 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉండబోతోంది. మనకి అక్కడికి ప్రయాగరాజ్లో ఈ కుంభమేళా అనేది జరుగుతోంది. ప్రయాగరాజ్ అక్కడికి చేరుకోవడానికి ఎలా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐఆర్సిటిసి వివరాల ప్రకారం మహాకుంభమేళా కోసము 56 ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ని ఏర్పాటు చేసినట్టు ఐఆర్సిటిసి మెంబర్స్ మనకి తెలియజేశారు. ముందుగా సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ నుంచి ప్రత్యేకమైన ట్రైన్స్ ప్రయాగరాజ్కి ఏర్పాటు చేశారు. జనవరి 13 నుంచి 19 నుంచి ఈ ట్రైన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయని వాళ్ళు తెలియజేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు ఇటువైపు నుంచి మనకి ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ ప్రయాగరాజ్ కోసం ఏర్పాటు చేశాము అని చెప్పారు. అయితే మామూలుగా ఉండేటటువంటి టికెట్ మీద 1/3 ఎక్కువ టికెట్ రేట్ అనేది ఈ ప్రత్యేకమైన ట్రైన్స్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నట్టు కూడా తెలియజేశారు. ముందుగానే మనం ఐఆర్సిటిసిలో ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ ఛార్జీల విషయానికి వద్దాం. ఫ్లైట్ డిసెంబర్ నెలలో కనుక చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళాలంటే దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. అలాగే కాశీకి వెళ్ళొచ్చు, వారణాసి నుంచి ప్రయాగరాజ్కి బై రోడ్లో రావచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రయాగరాజ్ కూడా వెళ్ళడానికి విమాన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. 8 నుంచి 9 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు విమానానికి. అది డిసెంబర్ నెలలో. మరి కుంభమేళా సమయంలో మరి ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముందుగా మనం బుక్ చేసుకుంటే ఫ్లైట్ ఛార్జెస్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటాయి. తర్వాత కనుక బుక్ చేసుకుంటే ప్రయాణం దగ్గరకు వచ్చేసరికి రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ చేరుకోవడానికి ఎలాగా అనేది చెప్పుకుందాం. మనం ఎయిర్పోర్ట్లో కనుక దిగినట్టయితే అక్కడి నుంచి మనకి ప్రైవేట్ ట్యాక్సీస్ ఉంటాయి. ఆ ట్యాక్సీలు అయితే 800 నుంచి 1000 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. అది డిసెంబర్ నెలలో. మరి ఈ కుంభమేళా సమయంలో అవి రేట్లు ఎక్కువే అవ్వచ్చు. అక్కడ వాతావరణం అయితే అలాగే ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఇంకొక సదుపాయం కూడా ఉంది, బ్యాటరీ వెహికల్ సదుపాయం. బ్యాటరీ వెహికల్స్ అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి కుంభమేళా సమయంలో డబల్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు టూర్ని ప్లాన్ చేసుకోండి. ఇంకా రైల్వే స్టేషన్ కనుక దిగినట్టయితే వారణాసి నుంచి ప్రయాగరాజ్కి రావచ్చు, అలాగే డైరెక్ట్గా ప్రయాగరాజ్కి రావచ్చు. అక్కడి నుంచి కుంభమేళా జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మనకి ఆటోలు, ఇలా బ్యాటరీ వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అలాగే వాళ్ళు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు, వాటిని కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి అని తెలియజేశారు. అప్పటికప్పుడు మనకి ఆ టెంట్ అనేది కూడా దొరక్కపోవచ్చు, కాబట్టి ముందుగానే బుక్ చేసుకోమన్నారు. ఒకవేళ మీరు కుంభమేళాకు కనుక వెళ్ళాలి అనుకుంటే ఈ వివరాలన్నీ మీకు ఉపయోగపడతాయి అని ముందుగా ఈ వివరాలని చెప్పడం జరిగింది. తెలుసుకున్నాం కదా. ట్రైన్ ఫెసిలిటీస్ 56 ప్రత్యేకమైనటువంటి రైళ్లని ఏర్పాటు చేశారు. ఇంకా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి వెళ్ళాలన్నా ఖచ్చితంగా 24 గంటల పైనే సమయం పడుతుంది ప్రయాగరాజ్ చేరుకోవడానికి. మరి 24 గంటల పాటు రోడ్ జర్నీ చేయగలము అని అనుకుంటే కనుక మనకి బస్సెస్ అండ్ కార్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి, చేసుకోవచ్చు. కంఫర్ట్ జోన్లో వెళ్ళాలనుకుంటే కనుక. లేదు అంటే ట్రైన్ ఆర్ ఫ్లైట్ బెటర్ అనమాట. అది మీ చాయిస్ని బట్టి మీరు ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతటితో ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు అసలు కుంభమేళా ఎందుకు చేస్తారు అనే విషయం తెలుసుకుందాం. ముందుగా కుంభమేళా అంటే వీటిలో సాధారణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, అలాగే పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా అని 4 ఉన్నాయి. ఈ 4టి మధ్య భేదం ఏంటో ముందు మనం తెలుసుకుందాం. సాధారణ కుంభమేళా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా 12 పూర్ణ కుంభమేళాలు జరిగిన తర్వాత జరుగుతుంది. అంటే 12 × 12 144
సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది మహాకుంభమేళ. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మహాకుంభమేళ ఎవ్వరము చూడలేము. కాబట్టి పూర్ణ కుంభమేళ మాత్రమే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పూర్ణ కుంభమేళ మాత్రమే మనం చూడగలము. అది మన అదృష్టము. ఏ ఏ ప్రదేశాల్లో ఈ కుంభమేళ ఏర్పాటు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కుంభమేళ ఉత్సవాలు జరిగేటటువంటి ప్రదేశాలు 4. అవి ఏంటంటే ప్రయాగరాజ్, ఆ తర్వాత మనకి హరిద్వార్, ఆ తర్వాత నాసిక్, ఉజ్జయిని. ఈ 4 క్షేత్రాలలో కుంభమేళ ఉత్సవాలని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఎందుకని ఈ 4 క్షేత్రాల్లోనే నిర్వహిస్తారు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోయారు. తిరిగి వాళ్ళ శక్తులు వాళ్ళు సంపాదించుకోవటం కోసం క్షీరసాగర మథనాన్ని వాళ్ళు చేశారు. ఆ క్షీరసాగరాన్ని ఎప్పుడైతే మథిస్తూ ఉన్నారో అప్పుడు అమృత భాండం అనేది వచ్చింది. అమృతాన్ని సేవిస్తే మళ్ళీ వాళ్ళ శక్తులు వాళ్ళకి తిరిగి వస్తాయి అని వాళ్ళు మందర పర్వతం సాయంతో క్షీరసాగరాన్ని మథించారనమాట. అమృత భాండం వచ్చింది, అంటే అమృత కుంభం అనుకోండి. కుంభం అంటే కుండ. వచ్చిన తర్వాత ఏం చేశారు, దేవతలు రాక్షసులు చెరుసగం పంచుకుందామని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగింది. ఎంత? 12 పగళ్ళు 12 రాత్రులు, అంటే 12 రోజుల పాటు అమృతం మాదంటే మాదని వాళ్ళిద్దరి మధ్య, అంటే సురులు అసురుల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అమృత భాండాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ వెళ్ళేటప్పుడు ఆ పూర్ణం కుంభంలో నుంచి, అంటే ఆ అమృత కుంభంలో నుంచి ప్రయాగరాజులో కొన్ని చుక్కలు, అమృతపు చుక్కలు కొన్ని, అలాగే నాసిక్లో కొన్ని అమృతపు బిందువులు, ఆ తర్వాత ఉజ్జయినిలో కొన్ని అమృతపు బిందువులు, ఆ తర్వాత హరిద్వార్లో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయట. అందుకని ఈ 4 క్షేత్రాలు అమృతపు చుక్కలు కాబట్టి అంత విశేషము, భూమి మీద పడ్డాయి కాబట్టి అది మనకి కుంభమేళా జరుపుకోవడానికి అది ముఖ్యమైనటువంటి రీజన్ అనమాట. అందుకని మనం కుంభమేళా జరుపుకుంటూ ఉంటాం. ఈ 4 క్షేత్రాలలో చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఉజ్జయినిలో క్షిప్రా నది, హరిద్వార్లో గంగా నది, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమము, అంటే గంగా యమున సరస్వతి అంతర్వాహిని. హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ గోదావరి, ఆ తర్వాత హరిద్వార్ గంగా నది. ఈ 4 చోట్ల మనకి ఈ కుంభమేళ ఉత్సవాలు అనేటటువంటి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది దాని వెనక ఉన్నటువంటి పురాణ కథనం. మరి ఈ విషయం ఎలా తెలిసింది, ఎవరు చేశారంటే హర్షవర్ధనుడు అనేటటువంటి రాజు 629వ సంవత్సరంలో, అంటే ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే మనకి మేఘమేళ అనేటటువంటి ఒక జాతరని చేసేవాడు అనేది మన హిందూ పురాణాలలో ఉంది. కాబట్టి ఆ పురాణాల ప్రకారం చూసినట్టయితే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలని మేఘమేళ, అదే ఆ తర్వాత కుంభమేళాగా మారిందనమాట. ఈ ఉత్సవాలని, ఈ నదులని విశేషంగా పూజించడము అనేటటువంటి సంస్కృతి అనేది ఆనాటి నుంచే సనాతనంగా ఉంది మన ధర్మంలో. ఇంకా ఈ స్నానాల వివరాలు తెలుసుకుందాం. ఈ పౌర్ణమి నుంచి మొదలవుతున్నాయి స్నానాలు. మకర సంక్రాంతి రోజు చేస్తే ఒక ఫలితము, మౌని అమావాస్య రోజు చేస్తే ఒక ఫలితము, భోగి నాడు చేస్తే ఒక ఫలితము, మాఘమాసం చేస్తే ఒక ఫలితము, మహాశివరాత్రికి చేస్తే ఒక ఫలితం, ఇలా మనకి అనేక రకాలైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి. అమావాస్య స్నానం చాలా చాలా విశేషం అని కూడా చెబుతారు. ఇలా గనక మనం కుంభమేళాలో విశేషమైనటువంటి రోజులలో జరిగేటటువంటి అన్ని రోజులు విశేషమే, అందులోనూ మరింత విశేషమైనటువంటి రోజుల్లో జరగడం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. మనకి ఎంతో బలం అనేది, దైవ బలం అనేది వస్తుంది అని చెప్పి నమ్ముతారు. తెలుసుకున్నాం కదా కుంభమేళా ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, ఇలాంటి వివరాలని తెలుసుకున్నాం కదా.